మధ్య కాలంలో విద్యార్థులపై యాజమాన్యాలు విరుచుకుపడుతున్న వార్తలు తరచూ వింటున్నాం. అంతేకాకుండా ర్యాంకుల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూనే ఉన్నారు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు కూడా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ స్కూల్లో అయ్యప్పమాలలో ఉన్న ఒక విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా కొట్టడంతో అబ్బాయి పేరెంట్స్ రోడ్డు మీద ధర్నాకు దిగారు. టీచర్ పై క్రిమినల్ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థులపై టీచర్లు ఇలా విరుచుకుపడటం చాలా బాధాకరం. స్కూల్ యాజమాన్యాలు ఇలాంటి అధ్యాపకులను సీరియస్గా మందలించాల్సిన అవసరం ఉంది. నా పేరు వసీకరణ్. నేను 9th క్లాస్ చదువుతున్నా. నారాయణ స్కూల్ దిల్సున్నారు. నా దగ్గరకు వచ్చి మీ వర్క్స్ మీరు చేసుకోండి అంటే మేము మాట్లాడుతున్నాం. బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతో కక్షతో వచ్చి నన్ను కొట్టిండు. ఆ సామ్ క్రిస్టియన్. ఆ సామ్ పేరు జోసెఫ్ ప్రేమ్ రాజా. ఆ సామ్ నన్ను కావాలనే కొట్టిండు. ఆ సామ్ క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు. ఇంకా బ్లాక్ మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళా ఇల్లీగల్ ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్లా చేస్తుండు. మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు. క్లాస్ లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు. మేమని మాట్లాడుతుండే కొట్టి ఈ కర్రన్ నోట్లో పొడిచి బండలు దుడిచే కళ్ళతోని కొట్టిండు. ఇది సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. సాయంత్రం 6:30 గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏమైంది స్వామి అని అడిగినా. నేను అడిగేసరికి దెబ్బలు చూపించిండు. చాలా గట్టి దెబ్బలు తాకినాయి. అద్దులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకు అంటే నేనేం అనలేదు. ఒక మాట మాట్లాడిన బుక్ కోసం అడిగినా. టార్గెట్ వచ్చి చెంప మీద కొట్టిండు. ఎందుకు కొట్టినావు సార్, నా వాయిసే రాలేదు కదా, పక్కదాని వాయిస్ వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట తీసుకొని గట్టిగా కొట్టి పశువుని కొట్టిన కంటే హీనంగా కొట్టిండు. ఇప్పటికి కూడా అద్దు ఉంది, ఇంకా అద్దు ఉంది. మొత్తం వాపు వచ్చింది. కన్ను కడ కూడా కొంచెం రెడ్గా అయింది. ఇప్పుడు తగ్గింది. ఇక్కడ వాపే ఉంది. కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకుంటూ వేసుకో అని చెప్పి బెదిరించిండంట. అసలు క్లాస్ కూడా చెప్తలేడు అతను. వేరే మీరు రాసుకోమని చెప్పిండంట. కావాలని టార్గెట్ చేసి కొట్టిండని మా బాబు చెప్తుండు. అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అది కూడా యాజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది. కఠినంగా తీసుకోవాలని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా యాజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి. అతనికి అన్ని శిక్షలు ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్, బ్లాక్ మెయిల్ కేసు ఒకటి, మరియు ఈయన కుట్టినందుకు చిన్న బాబుని కొట్టిన చైల్డ్ కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ గారిని కూడా కోరడం జరుగుతున్నాము. అదేవిధంగా అతన్ని వచ్చి తీసుకొచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం.